ఎలా ఉంటది నాకంటే వదిలే తర్వాత చెప్పని వదిలే నువ్వు కూడా వదిలేదు నువ్వు చెప్పు. బేసిక్ గా బర్త్డే నాదన్నమాట. చెప్పు 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 అంటే చెప్తున్నాను రా. ఓకే చెప్పు చెప్పు. సో క్యారెక్టరైజేషన్ అంటే ఒక ప్లే బాయ్ అంటే వింటున్నారు మీరు ప్లే బాయ్ మీరు చూడండి అంటే అలా ప్రొజెక్ట్ చేస్తాను. ప్లే బాయ్ అలా ప్రొజెక్ట్ చేస్తాను. బేసిక్ బయట మంచోని నేను. సో అలా క్యారెక్టర్ తను వచ్చేసి ఏంటంటే వీడి గురించి ఎవరికి కాదు మనం వెళ్ళిపోదాము అక్కడ వాళ్ళు చూస్తున్నారు. బర్త్డే రోజు నాకు మంచి సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి అలా ప్లాన్ చేసి మొత్తం స్టోరీ మొత్తం టర్న్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు స్టోరీ చెప్తున్నావు క్యారెక్టర్ గురించి చెప్తున్నావు. బేసిక్ గా అనవసరంగా అడిగాను క్యారెక్టర్ గురించి ఎక్కువ చెప్పకూడదు. ఓకే మీ ఇద్దరు వీలైనంత ఎక్కువ మాట్లాడండి. ఓకే ఈ 5గురిలో మీ ఇద్దరు కొంచెం చూడండి. నేను ఎక్కడో చూసాను అబ్బా. అదే డ్రైనేజ్ క్లీన్ అదే G5 వెబ్ సిరీస్ స్విగ్గీ మానేసినాం. అదే ఓకే నేను లేదు మా ఇంటికి వచ్చినప్పుడే చూసాను నేను. అయితే స్విగ్గీ ఆర్డర్ చేసావు ఒక రోజు పల్చకి ఇచ్చావు నువ్వే శిక్షకి. కొంచెం తగ్గిందండి వాల్యూమ్ ఏమన్నా. వాడి మీద కంప్లైంట్స్ ఉన్నాయి సగం తాగుతాడని వీడియో కూడా లీక్ అయింది. సగం తాగేసి నీళ్ళు కలిపి ఇచ్చావా సచ్చినోడు. ఓకే ఓకే తీసుకున్నాం మాకు టైం వచ్చింది. సరే మీ సినిమాలో నేను రవికృష్ణన్ కూడా చూసా. హీస్ మై బ్రదర్ యాక్చువల్లీ, నాట్ ఓన్ బ్రదర్ బట్ క్లోజ్ బ్రదర్. సినిమాలో నాకు బ్రదర్ లాంటి మీ చేసిన పాపాలన్నీ ఆయనకి అడుగుతాడా? అంటే మేము ఏ తప్పు చేసినా గానీ మా తప్పులన్నిటిని అక్కడ బిగ్ బ్రదర్ మిడ్ నైట్ నిద్రలే పిలిచారు ఏం చూపించడానికి. ఎట్లా మీకు అనిపిస్తుంది రవితో వర్క్ చేసినప్పుడు గానీ ఆ సీన్ చేసేటప్పుడు గానీ? అంటే టెంప్లెట్ గా చెప్పంటారు నిజంగా చెప్పండి. సింపుల్ గా చెప్పండి. ఎవరు చెప్పగలరు సింపుల్ గా? నేను చెప్తాను ఆయనమ్మా. సారీ అంటే వద్దులే ఆలోచిస్తున్నా. నువ్వు చెప్పు అర్జున్. ఇట్ వాస్ గుడ్ అండ్ వెరీ న్యాచురల్. నైస్ అండి. ఇట్ వాస్ గుడ్ అండి. డూయింగ్ గ్రేట్ అండి. ఇది కాకుండా వేరే మేము అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా అయినా అందరిది రవి బ్రోతో చేస్తున్నప్పుడు మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చేసాడు. అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండే షూటింగ్ తర్వాత కూడా బ్రో కొంచెం ఇబ్బంది పడకుండా చేశాడు. మేము ఉన్నామని భయపడకుండా. కానీ గ్రేట్. మీలాంటి వాళ్ళతో ఇబ్బంది పడకుండా చేశాడంటే రవికి నిజంగా ఓకే. ఇంకా మీ మూవీలో హైలైట్స్ ఏంటి అంటే జనాలు ఇది చూసి ఇంటర్వ్యూల ముందు సీన్ అంటే అదేం లేదు. ఇప్పుడు జనరల్ చెప్పు సినిమా చెప్పేసి చెప్పు ఎవరు వస్తారు థియేటర్ కి? ఇంకా ఏం చెప్పలేదు కదా. చెప్పండి కొంచెం. అంటే ఇప్పుడు స్టోరీ చెప్పేస్తాడండి ఇంకా థియేటర్ కి ఎవరు రాడు. స్టోరీ చెప్పేస్తావా? స్టోరీ కాదు నాకు తెలిసి చెప్తాను నిజాయితీగా అర్థం. కొంచెం చిన్న మొక్క చెప్పు. అంటే ఇంటర్వెల్ ముందే వచ్చేసరికి చెప్పు ఇంటర్వెల్ ఇదైంది తర్వాత వాడు వస్తాడు ఇవన్నీ చెప్పు. కాదు మీరు మాట్లాడుకోవచ్చు కదా నన్ను ఎందుకు పిలిచారు? మీరు అడగడం కాదండి. వాడు మా సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అని చెప్పేస్తాడు. మా అంటే ఇప్పుడు బర్త్డే బాంబ్స్ కొట్టుకుంటాం కదండి. కొట్టుకున్నప్పుడు వదిలేండి మీరు మాట్లాడుతుంటే నాకు ఎందుకైనా అనిపించట్లేదు. సరే కాసేపు మా దాంట్లో సత్య చెప్పు. కేక్ అనేది స్పెషల్ అండి. హ్యాండ్ మేడ్ కేక్ చాలా డిఫరెంట్. కొంచెం అడల్ట్ గానీ బాగుంటుంది కేక్. వాళ్ళు అడిగారు అయితే ఆ కేక్ గురించి అడిగారు. కేక్ గురించి ఇంతలా చెప్తున్నారంటే సినిమా చూడాలి. చాలా స్పెషల్ కేక్, హ్యాండ్ మేడ్, చాలా స్పెషల్ కేక్. చాలా కష్టపడి చూడాలి. ఇప్పుడు మీ సినిమాలో కొన్ని డైలాగ్స్ విన్నాను. ఏ సర్టిఫికేట్ డైలాగ్స్ విన్నాను. సో జనాలు అందరూ వచ్చి చూసేలాగా ఉంటదా లేకపోతే అందరు ఇంట్లో మాట్లాడుకునే భాషనే ఇంట్లో మాట్లాడుకునే తెలుగు హిందీ ట్రైలర్ చూడండి. చాలా మంది ఫ్రెండ్స్ చాలా మంది ట్రైలర్ చూసారు. రెస్పాన్స్ చాలా అదిరిపోయింది. ఇంట్లో మాట్లాడుకునే భాష గురించి తెలియాలంటే చూడని వాళ్ళు ఎవరు ఉంటే వెంటనే వెళ్ళి ద బర్త్డే బాయ్ ట్రైలర్ చూడండి. ఇంట్లో మాట్లాడుకున్న మాటలు ఏదైనా తేడా వస్తే సత్తి కేర్ ఆఫ్ బర్త్డే బాయ్. సరే సో బేసిక్ ఆ డైలాగ్స్ వల్ల కూడా కాదు ఏ రేటెడ్. కొన్ని సినిమాలో కొన్ని ఇన్సిడెంట్స్ అంటే రియల్ ఇన్సిడెంట్స్ నాకు అర్థమైంది. ఏంటంటే ఫ్లోలో మాట్లాడుకునేటప్పుడు బాయ్స్ కోపంలో గానీ లేకపోతే ఫన్నీ వేలో గానీ చిన్న చిన్న వర్డ్స్ వస్తాయి. అవి జనరల్ గా మాట్లాడే బాయ్స్ కూడా మాట్లాడతారు. బట్ మీ ట్రైలర్ చూసిన తర్వాత ఆ సిచ్యువేషన్ లో అట్లా వచ్చిందని అర్థమైంది. బట్ లాస్ట్ కి ట్విస్ట్ ఏదో ఉంది. ఇది యాక్సిడెంట్ కాదా లేకపోతే ఏంటది
అదే నేను చెప్తాను. అది ఏమైందంటే ఇప్పుడు మామూలుగా బర్త్డే చెప్పేసి మొత్తం స్టోరీ చెప్పేసి సినిమా చూపించు, మొత్తం చెప్పేసి ఫోన్ లో ఏమైనా ఉందా, కాపీ కొట్టింటారు ఏదో పిల్లోడు సరదా పడుతున్నాడు ఏదో డౌట్ అడిగారు చెప్తున్నాడు. మేమేదో కొత్త వాళ్ళము, మాకు అసలుకే థియేటర్ రారు, మేము ఏం చేయాలని మేము నానా తిప్పలు పడుతుంటాడు. మొత్తం చెప్పేస్తే ఎవరు వస్తారు? నేను చెప్పనా, నేను ఇంటర్వ్యూ చేస్తున్నానని కాదు, మీరు కొత్త వాళ్ళైనా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే జనాలు ఆబ్వియస్ గా వస్తారు. నాకు ట్రైలర్ చూసిన తర్వాత కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా అనిపించింది, ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. డెఫినెట్ గా జనాలు అందరూ వచ్చి చూస్తారు. గైస్, మీ ట్రైలర్ చూసిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి, మేమేం చూడమని చెప్పం, బట్ ఒక మంచి ట్రూ స్టోరీ